క్రైమ్ స్కూల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియాలకు మారాయి. దానికి ఉదాహరణే కుకట్పల్లిలో జరిగిన క్రైమ్ స్టోరీ. దాని వివరాల్లోకి వెళ్తే, దేశంలో రోజుకో చోట ఓటీటీ తరహా హత్యలు. కుకట్పల్లి కేసులో నిందితుడు 10th విద్యార్థి. అక్కడి నుంచే పాఠాలు నేర్చుకున్నాడు. పసిపిల్లల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న ఓటీటీలు. సహస్ర హత్య సంఘటనతోనైనా మేల్కోక తప్పదా? సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. 5 రోజుల పాటు ఎంతో శ్రమించిన పోలీసులు చివరకు పక్క బిల్డింగ్లో నివాసం ఉండే 10th క్లాస్ స్టూడెంట్ 15 ఏళ్ల కుర్రాడు కిల్లర్గా గుర్తించారు. చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశించిన ఆ బాలుడు అడ్డొచ్చిన బాలికను చంపేసిన తీరు కొత్త చర్చకు దారితీస్తోంది. మిషన్ థెఫ్ట్ కోసం రాసుకున్న ప్లాన్ దాని క్షణాల్లోనే మిషన్ మర్డర్గా మార్చేసి పక్కాగా అమలు చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. 10వ తరగతి కూడా పూర్తి కాని ఈ బాలుడు ఇంతటి నేరాన్ని ఎలా చేయగలిగాడు అనే అంశం ఇప్పుడు టెన్షన్కు గురి చేస్తుంది. ఖాకీలనే ముప్పు తిప్పలు పెట్టిన ఈ బాలుడి నేర స్వభావం వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటీటీలకు అలవాటు పడిన బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్లను చూడటమే పనిగా పెట్టుకున్నాడు. అందులో సన్నివేశాలను అనుకరిస్తూ చోరికి ప్రణాళిక వేసి అన్యాయంగా బాలికను బలి తీసుకున్న తీరు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది. వెబ్ సిరీస్లతోనే నేరాలు. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. ఇవి వెబ్ సిరీస్, మూవీస్, సీరియల్స్, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్స్ స్టోరీలకు కేర్ ఆఫ్గా మారాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్లు కథలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. ఇందులో చూపించే సీన్లతో పాటు నేరాలు చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం గురించి పూసగుచ్చినట్టు చూపిస్తుండటంతో వీటిని చూసేందుకు జనాలు వెంపర్లాడుతున్నారు. ఇప్పుడు క్రైమ్ పాఠాలకు అడ్డగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మారాయి. వీటిని చూసి వారు క్రమంగా నేరాల బాట పడుతున్నారు. అలాంటి వారిలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పోతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కల్ముషం లేని పసిపిల్లలను ఓటీటీ క్రైమ్ కంటెంట్ నేరస్తులుగా మారుస్తున్నాయనే ఆందోళనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అలర్ట్గా ఉండకపోతే కష్టమే. ఓటీటీ కంటెంట్ ప్రజలకు అవగాహన కల్పించడం కంటే నేరాలను ప్రోత్సహించేందుకు అడ్డాలుగా మారిపోయాయనే విమర్శలున్నాయి. సహస్ర హత్య కేసులను నిందితుడి నేర స్వభావం వెనుక ఓటీటీల ప్రభావం పిల్లలపై ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చనే చర్చ జరుగుతుంది. సహస్రను హత్య చేశాక నిందితుడు తాను దొరికిపోకుండా విచారణకు వచ్చిన పోలీసుల వెంట తిరగడం, విచారణ సమయంలో అందరితో పాటు తనను ప్రశ్నించగా 3 సార్లు సహస్ర డాడీ డాడీ అని పిలిచిందంటూ బాలిక తండ్రిపైన అనుమానం వచ్చేలా సీన్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఓటీటీల విషయంలో మరింతగా అలర్ట్గా ఉండాలనే విషయం చర్చనీయాంశం అవుతుంది. ఇకపోతే ఓటీటీల సోషల్ మీడియా కంటెంట్లపై నిఘా. ఓటీటీలకు సెన్సార్ లీడర్షిప్ లేకపోవడంతో క్రైమ్ సీన్స్ హద్దు మీరుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇవి ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా టెర్రర్ పుట్టిస్తున్నాయి. కొన్ని క్రైమ్ హర్రర్ మూవీస్ చూస్తే సామాన్యులు సైతం క్రిమినల్స్గా మారేలా